సుదర్శన్ రెడ్డి 12:51 మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. గత వారం రోజులుగా ఆయన గుండెపోటుతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూసినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. అయితే వారం రోజుల క్రితం ఆయన ఇంట్లో ఉండగానే గుండెపోటు రావడంతో రోహిణి ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వాళ్ళు 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత ఆయన గుండెపోటు గురైన తర్వాత మళ్ళీ రిస్టోర్ అయింది హార్ట్. ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. ఆ సందర్భంగా ముందుగానే కేటీఆర్ హరీష్ రావు యశోద ఆసుపత్రికి చేరుకొని అక్కడి నుంచి ఆయనని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి దగ్గరుండి తీసుకెళ్లారు. కానీ వైద్యులు అనేక ప్రయత్నాలు చేశారు. విదేశీ వైద్యులను సంప్రదించారు. ముంబై నుంచి ప్రత్యేక వైద్య నిపుణులను కూడా సంప్రదించిన తర్వాత చికిత్స చేశారు. కానీ ఆయన గుండెపోటు వచ్చిన క్రమంలోనే బ్రెయిన్ కు ఆక్సిజన్ నిలిచిపోవడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది. బ్రెయిన్ ఏదైనా అవకాశం ఉందా, బ్రెయిన్ ని మళ్ళీ రిస్టోర్ చేసి ఆయనని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి వైద్యులంతా ప్రయత్నం చేశారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. వారం రోజులుగా ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పైన చికిత్స చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన కొద్దిసేపటి అంటే 12:51 చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించారు. సో ఇంకా ఆయనని కుటుంబ సభ్యులు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి స్వత గ్రామానికి అంటే నరసంపేటకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా జేఏసీ చైర్మన్ గా కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి పనిచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన బ్యాచిలర్ గానే ఉన్న క్రమంలో జేఏసీ ఉద్యమానికి అన్ని పార్టీలు అంటే తెలంగాణ కోసం పోరాడే అన్ని పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చి హైదరాబాద్ లో ఏ రకంగా ఉద్యమం జరుగుతుందో అదే రకంగా సమాంతరంగా వరంగల్లో ఉద్యమం నిర్వహించడంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అందరిని విద్యార్థులను, యువకులను, అదేవిధంగా పార్టీలను, నాయకులను ఏకం చేయడంలో పెద్ద సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ సందర్భంగా ఆయనని కేసీఆర్ అనేక సార్లు కూడా ప్రశంసించిన సందర్భాలను చూసాం. మొదటి నుంచి కూడా కేసీఆర్ కుడి భుజంగా ఆయన ఉంటూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఒక దశలో కేసీఆర్ తీవ్ర అంటే తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ కు సరైన ఆదరణ లభించకపోవడంతో ఒకప్పుడు తీవ్ర నిరాశకు గురైన క్రమంలో కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి దగ్గరుండి ఆయనని మళ్ళీ పార్టీని ముందుకు నడిపించడానికి ఏ విధంగా మీరు పిలుపునిస్తే ఆ పిలుపుకు తాము ముందుంటామని చెప్పి పెద్ద సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ కు తోడు నీడగా ఉండి వరంగల్ జిల్లాలో పార్టీ విస్తరణకు ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా కృషి చేశారు. సో ఒకసారి ఎమ్మెల్యే అంటే 2018 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సివిల్ సప్లై చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు. తొలి నుంచి కూడా బీఆర్ఎస్ కేసీఆర్ వెంట బీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి కూడా ఆయన ఉద్యమం నుంచే పనిచేస్తూ నల్లవెల్లి జెడ్పీసీసీఓ కూడా ఆయన గతంలో పనిచేశారు. సో మొత్తం మీద ఆయన ఆసుపత్రి వర్గాలు ఆయనని తనకి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అభిమానులందరినీ కన్నీటి సంద్రంలో ముంచుతూ ఆయన తుది శ్వాస విడిచిపోయారు.